మిత్రులారా నమస్తే. ఈ ప్రభుత్వం ఉంటుందా ఊడుతుందా? ఉంటే ఎంతకాలం ఉంటుంది? ఊడిపోతే ఎప్పుడు ఊడిపోవచ్చు? ఇవే చర్చలు, ఇవే ఊహాగానాలు, ఇవే విశ్లేషణలు ఇప్పుడు మొత్తం అంతా మనం వింటున్నాం. సో ఈ చర్చలన్నీ కూడా పక్కన పెడితే ఏమిటి, మమతా బెనర్జీ లాంటి వాళ్ళైతే ఇక తప్పదు, ఈ ప్రభుత్వం ఎప్పుడో ఒకప్పుడు పడిపోతుంది అనేటటువంటిది బల్లగుద్ది ఆవిడ చెబుతుంది. అలాగే పరకాల ప్రభాకర్ లాంటి ఆర్థికవేత్తలు అయితే మధ్యంతర ఎన్నికలు ఈ దేశానికి తప్పవని చెప్పి ఆయన డంకా బజాయించి ఆయన చెప్తున్నాడు. ఇదంతా కూడా ఈ ఊహాగానాల నేపథ్యంలో మనం ఒక ఏమిటి ఈ క్లిష్టత ఏమిటి, నిజంగా అట్లాంటి ప్రమాదం ఈ ప్రభుత్వానికి ఉందా, నిజంగా ఈ సంకీర్ణ ప్రభుత్వానికి అంతటి డేంజర్ పొంచి ఉందా అనేటటువంటిది 2-3 విషయాలు ఏమిటి అనేటటువంటిది మనం ఇక్కడ ఆలోచిద్దాం. ఒకటి మిత్రులారా, కీలకంగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం నంబర్స్. అటు ఎన్డీఏకి ఇటు ఇండియా కూటమికి మధ్యలో ఉన్నటువంటివి 60 సీట్లు. ఆ 60 సీట్లలో 30 సీట్లు ఒకవేళ అటు నుంచి ఇటు మారితే మొత్తం అంతా కూడా లెక్క మారిపోతుంది. కేంద్రంలో ప్రభుత్వం తారుమారైపోతుంది, పడవ బోల్తా పడుతుంది. ఇది వాస్తవము, ఇది సత్యము. ఈ స్పృహ అందరికంటే ఏలిన వారికి ఎక్కువగా ఉంటుంది. అందుకని వాళ్ళు గతంలో వాజ్పేయి చేసినటువంటి ప్రయోగాన్ని, ఎక్స్పెరిమెంట్ ఏదైతే ఉందో, ఆ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో అది ఆ స్పృహతో వాళ్ళు ఎప్పుడు కూడా ఉంటారని మనం అనుకుందాం. ఎందుకంటే అది వాళ్ళకి అవసరం, మన కోసం కాదు, దేశం కోసమో ఇంకెవరి కోసమో కాదు, అది వాళ్ళకి అవసరం అన్నమాట. సో అందుకని ఆ 30 మంది ఎంపీలని వాళ్ళు గుప్పెట్లో పెట్టుకోవాలి. అలాగే అసలు ఎవరైనా పోయేవాళ్ళు ఉంటే, భవిష్యత్తులో అలాంటి ప్రమాదమే ఉంటే మరొక వైపు నుంచి 30 ఎంపీలని ఏ విధంగా తెచ్చుకోవాలనేటటువంటి బృహత్తరమైనటువంటి కర్తవ్యము, బాధ్యత నరేంద్ర మోడీ భుజస్కంధాల మీద ఉంది. ఆ విషయం కూడా ఏలిన వారికి చాలా స్పృహలో ఉంటుంది. అది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది నెంబర్ 1 థింగ్ అన్నమాట. అలాగే ఈ విషయంలో అందరినీ కూడా బ్యాలెన్స్ చేయాల్సినటువంటి అగత్యము. ఎందుకంటే ఇంతకుముందు లాస్ట్ 10 ఇయర్స్ ఎక్స్పీరియన్స్లో వాళ్ళకి ఫుల్ మెజారిటీ వాళ్ళ ఓన్ పార్టీకే ఉంది కాబట్టి, బీజేపీకి అలాంటి అగత్యం అప్పుడు రాలేదు. ఇప్పుడైతే మిత్రపక్షాలని దువ్వాలి, వాళ్ళని బుజ్జగించాలి, వాళ్ళని ఎప్పుడూ కూడా తమ అదుపులో పెట్టుకోవాలి, లేదంటే వాళ్ళ అదుపులోకైనా వీళ్ళు వెళ్ళిపోవాలి. అందుకని బ్యాలెన్స్ చేయడం అనేది చాలా అవసరం. ఇప్పుడు కొత్తగా ఏర్పడినటువంటి ఈ మంత్రివర్గం చూసుకోండి, అందరూ పాత కాపులే ఉన్నారు. అదే హోంమంత్రిత్వ శాఖ అమిత్ షాకి, అలాగే నిర్మలా సీతారామన్ ఫైనాన్సు, గడ్కరీ రోడ్లు, అలాగే రాజ్నాథ్ సింగ్ డిఫెన్సు, ఎక్కడా కూడా ఏమీ మార్పులు లేవు. వాళ్ళందరికీ కూడా మంత్రి పదవులు అవే పదవులు ఆయన కట్టబెట్టాడు నరేంద్ర మోడీ. అదే అందుకనే దీన్ని గవర్నమెంట్ ఆఫ్ కంటిన్యూటీ అని చెప్పేసి పత్రికలు హెడ్లైన్స్తో కూడా ఇవాళ వార్తలు ఇచ్చాయి. ఇదంతా కూడా అలా ఉన్నప్పటికీ కూడా సొంత పార్టీ కార్యకర్తల నుంచి నాయకుల దగ్గర అందరినీ కూడా సాటిస్ఫై చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ, అటు మిత్రపక్షాల విషయంలో మాత్రం అందరినీ సాటిస్ఫై చేసుకోవాల్సినటువంటి అవసరం అంతకంటే ఎక్కువ ఉందన్నమాట నరేంద్ర మోడీకి. ఆల్రెడీ ఇప్పటికే ఒక విషయం గుర్తుపెట్టుకోండి, అజిత్ పవార్, మహారాష్ట్రలో అజిత్ పవార్ గ్రూప్, ఎన్సీపీ గ్రూప్ ఏదైతే ఉందో, మాకు ఒకే ఒక సహాయ మంత్రిత్వ శాఖ ఇచ్చారని వాళ్ళు కినుక వహించినట్టుగా తెలుస్తుంది. అప్పుడే వార్తలు వచ్చేసినాయి. వాళ్ళు మీటింగ్కి కూడా వెళ్ళలేదు, మంత్రివర్గ సమావేశానికి కూడా వెళ్ళలేదు. ఫడ్నవీస్ అక్కడ రిజైన్ చేయడానికి సిద్ధంగా ఉంటే ఆయన్ని బుజ్జగించారు ముఖ్యమంత్రి ఫడ్నవీస్. ఆయన పోయి అజిత్ పవార్ని బుజ్జగిస్తున్నాడు. ఇంకో పక్క ఏకనాథ్ షిండే, ఉద్ధవ్ ఠాకరేని నుంచి చీలిపోయి ఏకనాథ్ షిండే అక్కడ ఆయన వచ్చాడు కాబట్టి, సో ఆయన మాకు 7 స్థానాలు వచ్చినప్పటికీ కూడా మాకు ఒకే మంత్రి పదవి ఇస్తారా అని చెప్పి ఆయన కొంచెం బాధను, విచారాన్ని లేదా కోపాన్ని వ్యక్తం చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. అంటే మిత్రపక్షాల్లో ఉన్నటువంటి మాట ఇది. మిత్రపక్షాలు లేని మిత్రపక్షాలని కొత్తగా తెచ్చుకోవాల్సినటువంటి అవసరమే కాదు, ఉన్న మిత్రపక్షాలను కూడా కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ ఉంది. లేకపోతే ఈ సంకీర్ణం ఎప్పుడైనా సరే దెబ్బతింటుంది. అలాగే 18వ తేదీన తొలి సమావేశం, పార్లమెంట్ సమావేశం, 20వ తేదీన స్పీకర్ ఎంపిక. మాకే స్పీకర్ పదవి కావాలి అని చెప్పి తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు పట్టుబడుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఆ వార్తలు కూడా వచ్చినాయి. మరి అతిపెద్ద పార్టీ ఈ ఎన్డీఏ కోయలిషన్లో చాలా మేజర్ లీడ్ రోల్ పోషిస్తున్నటువంటి బీజేపీ
స్పీకర్ పదవిని వదులుకుంటుందా? అలా వదులుకుంటే మరి చంద్రబాబు నాయుడికి కోపం వస్తుందే. మరి ఆయనకు కోపం వస్తే ఇప్పుడు ఆదిలోనే అంశపాద అన్నట్టు ఆయనకు కోపం వస్తే కుదరదు కదా. కాబట్టి ఏ ఏ విధంగా అందుకని అందరూ కూడా ఊహాగానాలు చేస్తున్నారనమాట. ఇద్దరు ముగ్గురు ఎంపీలు ఉన్నటువంటి పార్టీలకు, భాగస్వామ్య పార్టీలకు కూడా చాలా కలలు, ఆకాంక్షలు, ఆశలు ఉంటాయి. వాటిని అన్నిటినీ కూడా సాటిస్ఫై చేసుకుంటూ వెళ్ళాలి. ఇది నరేంద్ర మోడీ మీద ముందు ఉన్నటువంటి చాలా క్లిష్టమైనటువంటి, కష్టతరమైనటువంటి రెస్పాన్సిబిలిటీ అనమాట. సో అది ఆ విషయంలో చూస్తే ఏమో ఎక్కడ లెక్క తప్పుతుందో అనేటటువంటి ఆలోచనతో చాలామంది ఇలాంటి ఊహాగానాలు చేస్తున్నారేమో అనిపించింది అనమాట. ఇంకోటి మిత్రులారా, ఈ మధ్య పోస్ట్ పోల్ సర్వే చేసింది సిఎస్డిఎస్ లోకనీతి. నేను చెప్తున్నది కాదు, మీరు చెప్తున్నది కాదు, గవర్నమెంట్ ఫండింగ్ ఉన్నటువంటి సంస్థ చేసినటువంటి పోస్ట్ పోల్ సర్వేలో చాలా స్టన్నింగ్ విషయాలు తెలిసినాయి, షాకింగ్ విషయాలు తెలిసినాయి. ఎవరికి? బీజేపీకి. ముఖ్యంగా యూపీలో బీజేపీ ఇమేజ్ చాలా దారుణంగా పడిపోయింది. అక్కడ అన్ఎంప్లాయ్మెంటు, ప్రైస్ రైజ్ విషయాలే కాకుండా ఇంకా కీలకమైనటువంటి ఏమిటంటే హిందుత్వ అనేటటువంటిది ఫేడ్ అయిపోయింది. హిందుత్వ కార్డు అక్కడ పనిచేయట్లేదు. ముఖ్యంగా మార్జినలైజ్డ్ వర్గాలు ఏవైతే ఉన్నాయో, దళిత్, ఓబీసీ వర్గాల్లో హిందుత్వ కార్డు అనేటటువంటిది ఇప్పుడు అక్కడ పనిచేయటం లేదు. అలాగే ఇప్పటికీ ఈ రోజు యూపీలో ఒక పోటీ పెడితే రాహుల్ గాంధీకి, నరేంద్ర మోడీకి ప్రధానిగా ఎవరు ఉండాలని మీరు కోరుకుంటున్నారంటే రాహుల్ గాంధీకే ఎక్కువ శాతం ఓట్లు పడ్డాయి. 36% ఓట్లు పడ్డాయి. కేవలం 32% మాత్రమే నరేంద్ర మోడీని అక్కడ యూపీలో కోరుకుంటున్నారని చెప్పి సిఎస్డిఎస్ లోకనీతి సర్వే, పోస్ట్ పోల్ సర్వేలు తెలుసు. ఇదంతా కూడా చాలా షాకింగ్ విషయాలు బీజేపీకి. కాబట్టి ఈ కోల్పోయినటువంటి ప్రాభవాన్ని, ఈ కోల్పోయినటువంటి వైభవాన్ని, ఇమేజ్ని మళ్ళీ పునరుద్ధరించుకోవాలి, రీబిల్డ్ చేసుకోవాలి. ఆ బాధ్యత కూడా నరేంద్ర మోడీకి ఉంది. అంటే పురాప్రాభవాన్ని పునరుద్ధరించుకోవడం, ఇక పక్కనే ఉన్నటువంటి మిత్రపక్షాలని దవ్వడం, అదుపులో ఉంచుకోవడం, కొత్త వాళ్ళని తమ వైపు లాక్కోవడం, ఇవన్నీ కూడా చాలా పెద్ద పెద్ద మేజర్ ఇష్యూస్ ఉన్నాయి. ఇవన్నిటిని పక్కన పెడితే వీళ్ళకి ఒక ఎజెండా ఉంది కదా బీజేపీకి కానీ, అలా బీజేపీ వెనుకున్నటువంటి ఆర్ఎస్ఎస్ హిందుత్వ ఫోర్సెస్కి కానీ ఒక ఎజెండా ఉంది కదా. ఆ ఎజెండాని ఇప్పుడు ఇంప్లిమెంట్ చేయడానికి అవకాశం లేదు. పీపుల్స్ ఎజెండా వర్సెస్ పార్టీ ఎజెండా, దీని మధ్య ఒక పెద్ద ఘర్షణ వస్తుంది ఖచ్చితంగా. అఫ్కోర్స్ మేము ఆర్టికల్ 370 తీసుకొచ్చేసాం, అలాగే రామ మందిర్ నిర్మాణం అయిపోయింది, మాకు ఇంకేం పనులు మిగలలేదు అని. అలా కాదు. ముస్లింల రిజర్వేషన్ల విషయంలో మేము ఏ నాటికి అంగీకరించము అని చెప్పి తొడకొట్టి మరీ ఈ ఎన్నికల ప్రచారంలో చేశారు. కానీ అదే ముస్లిమ్స్ రిజర్వేషన్ విషయంలో చంద్రబాబు నాయుడు కానీ, నితీష్ కుమార్ కానీ సానుకూలంగా ఉంటారు. రాజ్యాంగ విషయంలో వాళ్ళు ముందుకు వెళ్ళడానికి వీల్లేదు. ఇవన్నీ చాలా రాజ్యాంగంలో సెక్యులరిజం అనేటటువంటిది ఏదైతే ఉందో దాన్ని మార్చాలని ఇప్పుడే కాదు, ఎప్పుడో దశాబ్దాలుగా ఆర్ఎస్ఎస్ కూడా చెప్తున్నటువంటి విషయమే. ఇప్పుడంటే రాజ్యాంగానికి సాష్టాంగపడి దండ ప్రమాణాలు చేస్తున్నారేమో తెలియదు, కానీ రాజ్యాంగం పట్ల వీళ్ళు మాట్లాడినటువంటి మాటలు, చేసిన వ్యాఖ్యానాలు, చేసిన విమర్శలు అవన్నీ కూడా ఉన్నాయి. అందుకనే కదా లాస్ట్ ఎలక్షన్స్లో రాహుల్ గాంధీ ఆ రాజ్యాంగాన్ని పట్టుకుని మరీ తిరిగాడు వదలకుండా. కాబట్టి అవన్నీ కూడా పార్టీ ఎజెండాని ఇప్పుడు ముందుకు తీసుకురావడానికి వీల్లేదు. పీపుల్స్ ఎజెండాకి అనుసారంగానే నడుచుకోవాలి. వాట్ ఈజ్ పీపుల్స్ ఎజెండా? పీపుల్ ఇచ్చినటువంటి మ్యాండేటే పీపుల్స్ ఎజెండా. ఏం మ్యాండేట్ ఇచ్చారు? నీకు అత్యధిక మెజారిటీ ఇస్తే లాభం లేదు, కాబట్టి నువ్వు నీ స్థానంలో నువ్వు ఉండాలి, ఎక్కడ ఉండాలో అక్కడే నువ్వు ఉండాలి. కాబట్టి నువ్వు ఆ 1999లో వాజ్పేయి ఏ విధమైనటువంటి ఎక్స్పీరియన్స్ చేసి చూపించారో అలాగే 24 పార్టీల మద్దతుతో అక్కడ ఆయన నడిపాడు సక్సెస్ఫుల్గా. ఇప్పుడు కూడా మిత్రపక్షాల అండదండలతో, సహకారాలతో చక్కగా ఈ సంకీర్ణాన్ని నడపండి. మీ ఓన్ ఎజెండా జోలికి మాత్రం వెళ్ళడానికి వీలు. అందుకనే మిత్రులారా, మిత్రపక్షాలు చాలా కీలకం, 30 స్థానాలు కీలకం. కాబట్టి ఇవన్నిటినీ కూడా ఎరుకలో ఉంచుకొని, స్పృహలో ఉంచుకొని, చైతన్యంతో అడుగు ముందుకు వేయాలి. ఇది చాలా కీలకమైన, సంక్లిష్టమైనటువంటి సంకీర్ణము. అందుకని పరిణామాలు ఎలా ఉంటాయి? ఒక్క అడుగు వీళ్ళు ముందుకు వేసి ఓన్ ఎజెండాని ముందుకు తీసుకొచ్చారా, కుప్పకూలిపోయేటటువంటి ప్రమాదం ఉంది. అందుకనే చాలామంది జోస్యం చెప్తున్నారనమాట. కాబట్టి ఈ కీలకమైనటువంటి సంకీర్ణాన్ని
ఈ కీలక దశలో ఏ విధంగా ఈ నరేంద్ర మోడీ ముందుకు తీసుకువెళ్తారా అనేటటువంటిదే మనం చూడాలి. కాలం ఎలాంటి తీర్పు చెబుతుంది, ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు సరే, కాలం ఎలాంటి తీర్పు చెబుతుందో మనం ఎదురు చూడాల్సిందే. ఎలా ఉంటాయో పరిణామాలు ఎదురు చూడాల్సిందే. అప్పుడే జోస్యాల జోలికి వెళ్లాల్సిన పని లేదు. ఎదురు చూద్దాం, వెయిట్ అండ్ సీ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో నచ్చితే మిత్రులకు షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.